మే 19, 20, 21వ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. కనుక ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి. ధనస్సు రాశి వారికి జరిగేది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. తెలిస్తే ఎందుకు గుండె జల్లుమంటుంది, అలానే ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అదేవిధంగా ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరికైనా సహాయం చేయటంలో చాలా ముందుంటారు. అందరి విషయంలో అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే తమ సొంత వారికి ఆపద వచ్చినట్టుగానే భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ ఫలితాలు కూడా ఈ సమయంలో ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇక ధనస్సు రాశి వారి గురించి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే అనుకూలంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టపడితేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా వీరికి జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ప్రస్తుతం వీరికి కొన్ని అవమానాలు, అలానే కొంత డబ్బు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అంటే డబ్బు ఏ విధంగా నష్టపోతారంటే గనక ఎవరికైనా అప్పుని ఇస్తే గనక వారు తిరిగి ఇవ్వకపోవటం, అదేవిధంగా ఎవరికి డబ్బు ఇచ్చినా ఆ డబ్బు అనేది తిరిగి రాకపోవటం, ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుని మీరు పొరపాటున కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా 1కి 10 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం అయితే ఉంది. డబ్బు అనేది ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆన్లైన్లో కూడా ఎవరైనా డబ్బుని అంటే డబ్బు ఇవ్వమని అడిగి, అంటే మీరు పెట్టుబడి పెట్టాలి, మీకు ఇంత డబ్బు వస్తుంది అది ఇదని చెబితే మీరు పొరపాటున కూడా డబ్బుని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఆన్లైన్ వ్యవహారాలను అస్సలు నమ్మకూడదు. ఫోన్ సందేశాలను కూడా అస్సలు నమ్మకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ధనస్సు రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టపడితేనే ఫలితం వస్తుంది. కష్టపడితేనే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా కూడా బాగుంది. అయినప్పటికీ కొంత అంటే గుండె పగిలే నిజం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దానితో పాటు వీరు అంటే ఏదైతే డబ్బు విషయంలో మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడితే ఫలితం ఉంటుంది. దగ్గరి బంధువులే కదా అని పొరపాటును కూడా నమ్మకండి. కొంతమందికి
మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కష్టాలు, దరిద్రాలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. అలానే ఇదివరకు పడినటువంటి కష్టాలు, సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.